ఇది ఈ గ్రామంకి రావడం నాకు మూడోసారి. ప్రతిసారి ఏదో ఒక పని మీద వస్తూ ఉంటాను. ఈరోజు ఇక్కడ మనము ప్రీ ప్రైమరీ యూనిఫామ్ లాంచింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇంతకుముందు అందరూ చెప్పినట్టు మన జిల్లాలో అంటే 22తో పాటు ఇంకా కొన్ని ఇంట్రెస్టెడ్ స్కూల్స్, సో 33 కదా టోటల్, 33 స్కూల్స్లో మనం ఈసారి ప్రీ ప్రైమరీని ప్రారంభిస్తున్నాము. సో ప్రీ ప్రైమరీ అంటే కొంతమంది అంగన్వాడీకి పంపిస్తారు, అదే అంగన్వాడీ అంటే బిలో 6 years. సో కొంతమంది అంగన్వాడీకి పంపిస్తారు, కానీ అంగన్వాడీ కన్నా కూడా ఎక్కడైనా మనకి ప్రీ ప్రైమరీ సౌకర్యాలు ఉంటుంది. ఇది ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ టీచర్స్ ట్రైన్డ్గా ఉంటారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక హెల్పింగ్ స్టాఫ్ కూడా మనం పెట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే వాళ్ళ లెర్నింగ్ మనకి బాగా అవుతుంది. సో తల్లిదండ్రులు అందరికీ కూడా నా రిక్వెస్ట్, తప్పకుండా పిల్లలు చిన్నప్పుడు బిలో 6 years ఉన్నప్పుడు ఒకసారి గవర్నమెంట్ ప్రీ ప్రైమరీకి పంపించి చూడండి. నచ్చితే మళ్ళీ ప్రైమరీలో కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే సెకండరీ లెవెల్ అంటే అట్లీస్ట్ 8th 9th క్లాస్ వరకు, సరే మీకు 10th వరకు అంటే ఆ భరోసా కానీ ఆ ఓపిక రాకపోయినా 8th 9th వరకు మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్స్లో. అంటే ఊరికి దగ్గర కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉండొచ్చు, అది బాగుందా కాదా అని దాని మీద నేను కామెంట్ చేయను. కానీ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం ఎక్కడ చూసినా స్టాండర్డ్గా క్వాలిటేటివ్గా ఉంటుంది. ఒక్కసారి మీరు పంపించినాక ప్రైమరీ లెవెల్లో మీరు పంపిస్తే మీకు అర్థమవుతుంది స్కూల్ మంచి ఉందా కాదా అని. మళ్ళీ నచ్చకపోతే మీరు బయట తీయొచ్చు, కానీ ఒక్కసారి పెట్టి చూడండి. ఎందుకంటే అనవసరంగా ప్రైవేట్ స్కూల్స్కి పంపించి డబ్బులు వృధా చేయడం కన్నా మనము గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ పిల్లల పేరులో కనీసం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాళ్ళకి కాలేజ్ చదివే టైంలో అది పనికి వస్తుందని మేము అనుకుంటున్నాం. సో ఎక్కడ కూడా తల్లిదండ్రుల్ని అడిగితే స్కూల్స్ బాగాలేదు, సరిగా సౌకర్యాలు ఉండవు, టాయిలెట్ ఫెసిలిటీ సరిగా ఉండవు అంటారు, వాటర్ ఫెసిలిటీ సరిగా ఉండవు అంటారు. ముఖ్యంగా పిల్లల్ని చూస్తే కార్పొరేట్ స్కూల్ పిల్లలు స్మార్ట్గా కనపడతారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూస్తే అది కొంత దుమ్ముతో ఇదితో అదితో అట్లా అనిపిస్తారు. మా పిల్లలు స్మార్ట్గా కనపడతలేదు అని తల్లిదండ్రులు అంటారు అప్పుడప్పుడు. సో అందుకే ముఖ్యంగా మనకి ఏంటంటే మనకి స్కూల్ వాతావరణం బాగానే ఉండాలి. సో ఇంతకుముందు బాలా అని అంటున్నారు. సో ప్రీ ప్రైమరీ మనం ఎప్పుడో స్టార్ట్ చేయొచ్చు, కానీ స్టార్ట్ చేసే కన్నా ఫస్ట్ మనం స్కూల్ వాతావరణం ఏ విధంగా ఆహ్లాదకర వాతావరణం ఉండాలి, చదవడానికి అది ఫెసిలిటేట్ చేస్తూ ఉండాలి, అది దృష్టిలో పెట్టి ప్రతి ప్రీ ప్రైమరీ స్కూల్ క్లాస్ రూమ్ని మంచిగా ఫస్ట్ తయారు చేయడం జరిగింది పిల్లల కోసం. అంటే పిల్లలకి నచ్చే విధంగా, పిల్లలకి నచ్చాలి, ముఖ్యంగా తల్లిదండ్రులకి నచ్చాలి. ఆ క్లాస్ కూర్చోడానికి బాగుండాలి, ప్లస్ ముఖ్యంగా పిల్లల్ని చూడగానే అంటే ఈరోజు ఇప్పుడు యూనిఫామ్లో ఎంత ముద్దుగా కనిపిస్తున్నారు, అసలు అమ్ములు ఇంత క్యూట్గా కనిపిస్తున్నారు పిల్లలు. అది వాళ్ళకి చూస్తే ఇది ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ అని ఎవరు అన్నారు, ఎందుకంటే అది మనకి నార్మల్ షర్ట్ కన్నా, నార్మల్ ప్యాంట్ కన్నా, షర్ట్ కన్నా మనము గర్ల్స్కి కంఫర్టబుల్గా అంటే కూర్చుంటే కూడా ఏది పైకి లేవని టీషర్ట్లు ఇవ్వడం జరిగింది. సో డివైడర్ స్కర్ట్ కానీ ప్యాంట్ కానీ బాగా దృష్టి పెట్టి దాని మీద వీళ్ళ కోసం ప్రత్యేకంగా యూనిఫామ్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఇంకొక వారం 10 రోజుల్లో షూస్ కూడా, సాక్స్ కూడా వచ్చేస్తారు. ఈరోజు రాలేదు సప్లై కాలేదు, 10 రోజుల్లో వచ్చిన తర్వాత పిల్లలు ఆ షూస్, ఆ సాక్స్, ఆ యూనిఫామ్ వేసి ఎంత అందంగా ఎంత ముద్దుగా కనిపిస్తారు. ఎవరు చూసినా ముందుగా వాళ్ళ పిల్లవాడు వాళ్ళకి స్మార్ట్గా, బ్రైట్గా, యాక్టివ్గా కనపడాలి కాబట్టి